మిత్రులారా, నేను నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఒక్కొక్క సంక్షేమ పథకంలో పేదలకు ఏం లబ్ధి జరుగుతోంది, ఆ పేదల్లో అత్యంత పేదరికంలో ఉంటున్న దళిత సమాజానికి ఏం లబ్ధి జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశాను. అదే అత్యంత పేదరికంలో ఉంటున్న విద్యార్థులకు చదువుకోవడం కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మీన్స్ బేస్డ్ స్కాలర్షిప్లు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపిస్తుంది. ఇక్కడ మాత్రం వసతి దీవెన ఇస్తానని చెప్పి మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ దళిత సమాజంలో చదువుకున్న వ్యక్తులకి స్టాండప్ ఇండియా కింద కానీ, స్టార్టప్ ఇండియా కింద కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ ఒక్కొక్క దానికి 60% దాకా సబ్సిడీ ఇస్తూ మీకు 10 లక్షల నుంచి కోటి రూపాయల దాకా 60% సబ్సిడీ ఇస్తూ అనేక కార్యక్రమాలే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటువంటి అద్భుతమైన పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారిని అందుకే దేశవ్యాప్తంగా మళ్ళీ ప్రజలు ఆదరిస్తున్నారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్లో కానీ, లేదా ఛత్తీస్గఢ్లో కానీ, రాజస్థాన్లో కానీ దాదాపు 20 నుంచి 25% దళిత సమాజం ఉన్న చోట ఇవాళ 2 వంతుల మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిందంటే దళితుల మీద నరేంద్ర మోడీ గారికి ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని, అందుకనే ఆయన మళ్ళీ ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. మిత్రులారా, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ దేశంలో డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అని మంత్రి గారు ఆ విషయాలు చెప్తారు. గత 5 సంవత్సరాల్లో ఎస్సీల అభ్యున్నతి కోసం 4,38,000 కోట్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు పంపిస్తే, ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు పంపించిన దళితుల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం పంపించిన నిధులు కూడా దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో 2013-14 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి కేవలం 37,000 కోట్లు మాత్రమే దళిత సమాజం కోసం బడ్జెట్ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే దాన్ని ఏటా పెంచుకుంటూ ఈ ఆర్థిక సంవత్సరంలో 1,52,000కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకెళ్లిందంటే దళితుల అభ్యున్నతుల కోసం పాటుపడుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒకవైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 37,000 కోట్ల బడ్జెట్ తీసుకెళ్లి 1,52,000 కోట్లు చేస్తుంటే, ఈ రాష్ట్రంలో దళితుల ఆశీర్వాదంతో మీరందరూ ఆశీర్వదిస్తే మీ చుట్టూ తిరిగి మీ ఇళ్లకు వచ్చి మీ బుగ్గలు నెమిరి మీ నెత్తిన చేయబెట్టి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ నెత్తిన సటకోపం పెట్టి మీకు రావాల్సిన బడ్జెట్ని కోతలు విధించుకుంటా వస్తున్నారు. 2019 మాకు తెలిసి రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తుందో, ముఖ్యమంత్రిని ఎవరినో విమర్శిస్తే ఏం చేస్తారో అందుకని మేము స్టాండ్ బై జనరేటర్ పెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించాలి ఈ మాట. ప్రతి సంవత్సరం బడ్జెట్ పెంచుకుంటా పోతే కోతలు వదిస్తా ఉన్నారు. ఎస్సీల అభ్యున్నతి కోసం ఎస్సీ సప్లాన్ నిధుల్ని బడ్జెట్ పెంచుకుంటా పోతే ఇక్కడ తగ్గిస్తూ వస్తారు. 2019-20లో 23,000 కోట్ల బడ్జెట్ ఎస్సీల కోసం ఈ రాష్ట్రంలో ఉంటే, ఒకవైపు నరేంద్ర మోడీ గారి ప్రతి సంవత్సరం రెట్టింపు చేసుకుంటూ తీసుకెళ్లి 37,000 నుంచి 1,52,000 కోట్లు తీసుకెళ్తే ఈ రాష్ట్రంలో మాత్రం బడ్జెట్ తగ్గుతూ ఉంది. ఒకవైపు కేటాయింపుల కన్నా ఖర్చు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 15 నుంచి 20% ఎక్కువ పెడుతుంటే, ఇక్కడ కేటాయింపుల్లో 50% మాత్రమే ఖర్చు పెట్టి అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. 89,000 కోట్ల మేము 80 కేటాయింపులు చేసాం, 40,000 కోట్లు ఖర్చు పెట్టాం. మీరందరూ పేదరికంలో ఉన్న దళిత సమాజానికి సంబంధించిన వాళ్ళు, మాకు ఒక్కసారి చెప్పండి, మనకి 40,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఎక్కడైనా కనిపించిందా? దళిత సమాజం కోసం, దళిత ప్రజల అభ్యున్నతి కోసం, దళిత విద్యార్థుల చదువుల కోసం ఎక్కడన్నా 40,000 కోట్లు ఖర్చు పెట్టిన విద్యానికి కనిపించిందా? మన పిల్లల్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా, దళితులను ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్పిన వ్యక్తి ఒక్కటంటే ఒక ఉద్యోగం మన కుటుంబాలు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇన్ని వేల మంది ఉన్నారు, ఒక్కరికన్నా వచ్చిందా? అమ్మా చెప్పండి, అయ్యా చెప్పండి, ఒక్కరికి వచ్చిందా? ఇటువంటి దౌర్భాగ్యపు పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఏమన్నా అంటే అయ్యా మాటలు నిమర్రాలు. అరే, ఎటువంటి పాలన సాగుతూ ఉంటే అంటే ఈ రాష్ట్రంలో 27 పథకాల్ని రద్దు చేశారు లేదా నిర్వీర్యం చేశారు. ఒక్కటంటే ఒక పథకం జగనన్న పేరుతో కానీ, వైఎస్ఆర్ గారి పేరుతో కానీ ఈ రాష్ట్రంలో దళిత అభ్యున్నతి కోసం ఒక్క పథకం ఎక్కడన్నా కొత్తగా వచ్చిందా? రాలే. మీరు కొత్త పథకాలు రారు, ఉన్న పథకాల్ని రద్దు చేస్తారు. నరేంద్ర మోడీ గారు మన దళిత సమాజంలో ఉన్న వాళ్ళు ఈ దేశంలోనే కాదు, డాక్టర్ అంబేద్కర్ గారు లాగా బయట దేశాలకు వెళ్ళి చదివి అంత గొప్ప వ్యక్తి కావాలని చెప్పి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చి దానికి అంబేద్కర్ గారి పేరు పెడితే, ఈ రాష్ట్రంలో ఆ అంబేద్కర్ గారి పేరు తీసేసి ఎవరి పేరు పెట్టుకున్నారు? అంబేద్కర్ విదేశీ విద్య అంటే తీసేసి ఎవరి పేరు పెట్టుకున్నారు? జగనన్న విద్య అంట. మహానుభావుడు
ఈ దేశ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా కలిసిన ఒక మహానాయకుడు అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ గొప్ప, జగనన్న గొప్ప? అంబేద్కర్ గొప్ప, జగనన్న గొప్ప? మరి అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్న వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో మనం ఏం చేయాలా? ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక్కటంటే కార్పొరేషన్లు ఆర్భాటం తప్ప, ఒక్కటంటే ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లు ఏం చేసుకోవడానికి? నాలుగు తీసుకోవడానికే లేదా గాజులు కాసుకోవడానికే? నువ్వు ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్ 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 ఎవరికి ఇచ్చావయ్యా? ఏందయ్యా ఈ రాష్ట్రంలో జరిగిందంటే, ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల మీద ప్రత్యేకించి దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం. ఒక దళిత డాక్టర్ని సుధాకర్ని ఒక పిచ్చివాడని చెప్పి రోడ్డు మీద హత్య చేశారా లేదా? హత్యలు చేయడం తప్ప వీళ్ళు చేస్తున్నదేంటి? మొన్న ప్రకాశం జిల్లాలో ఒక దళిత మహిళని, అంగన్వాడీ టీచర్ని హత్య చేస్తే ఆమె మీద కేసు, వాళ్ళ హత్య చేసిన వైసీపీ నాయకుల మీద కేసు పెట్టడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. విజయనగరం జిల్లాలో టీచర్ కృష్ణని హత్య చేస్తే ఆయన మీద హత్య చేసిన వైసీపీ నాయకుల్ని కేసు పెట్టడానికి ముందుకు రావట్లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందల్లో, అంకాలమ్మ గూడూరులో ఒక కృష్ణయ్య అనే ఒక దళితుని హత్య చేస్తే ఇవాళ దాకా కేసు పెట్టడానికి ముందుకు రాలేదు. ఒక దళిత మహిళని పొలంలో అత్యాచారం చేసి హత్య చేస్తే పులివెందల నియోజకవర్గంలోనే కేసు పెట్టడానికి కూడా వీళ్ళకి మనసు రావడం లేదు. ఈయన దళిత ప్రేమ, దళిత వ్యతిరేక, దళిత పక్షపాత. ఇటువంటి దళిత ఎన్ని ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నారు. నంద్యాలలో చిన్నబాబు అనే ఒక దళిత యువకుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతన్ని హింసిస్తే వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉంటున్న తానేటి వనిత నియోజకవర్గంలో, కొవ్వూరు నియోజకవర్గంలో మహేంద్ర అనే ఒక యువకుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మనం అందరం చూస్తుంటాం. ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. పులివెందులలో అత్యాచారం జరిగింది. ప్రతి ఏ ఊర్లో చూసినా దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చివరికి తాడేపల్లి పక్కన, ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఒక దళిత యువతిని పాశవికంగా మానభంగం చేసి అత్యాచారం చేస్తే ఈయన మాత్రం తాడేపల్లిలో కూర్చొని ఫిడేలు వాయించుకుంటా ఉన్నాడు. పోయితే పోయింది, దళిత ప్రాణమే కదా, చిన్న ప్రాణమే కదా, పేద ప్రాణమే కదా, నా కుర్చీ పదిలనంగా ఉంది కదా అని చూసుకుంటున్న ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? దళితుల మీద దాడులు చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? దళిత అక్క చెల్లెల మీద అత్యాచారాలు జరుగుతుంటే తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ గగనాల్లో నిద్రపోతున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటుంది. ఇంకా గిబ్జాలు చెప్పనవసరమే లేదు. ఎక్కడ దళిత భూములు కనిపిస్తే డీకేటీ భూముల్ని. నేను కడప జిల్లా వాడిని. మొన్న కడప జిల్లాలో కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డీకేటీ భూముల్ని ఆయన బంధువులు కబ్జా చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆ సర్వేయర్ను సస్పెండ్ చేశారు. అంతెందుకు, ఇడుపులపాయ అంటుంటారు. ఆ ఇడుపులపాయలో 600 ఎకరాలు దళితుల భూముల్ని స్వాహా చేసిన భూములే. అవన్నీ డీకేటీ భూములే. దళితుల మీద ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి దళిత భూముల్ని, డీకేటీ భూముల్ని స్వాహా చేసుకొని అక్కడ ఆయన విలాసవంతమైన ఫామ్ హౌస్లు కట్టుకుంటూ ఉంటే, అక్కడ కుటుంబం విహారయాత్రలు చేసుకోవడానికి ఒక అందమైన భవనాలు నిర్మించుకుంటూ ఉంటే ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులు ఏం చేస్తారు? ఆవు చేలో మేస్తే దూడపై గట్టున మేస్తుందా? సో ఆ నాయకుని చూసి యథా రాజా తదా, యథా నాయక తదా కార్యకర్త, వైసీపీ కార్యకర్త. ఇది రాష్ట్రంలో జరుగుతున్నది. మిత్రులారా, ఇటువంటి దౌర్భాగ్యకరమైన పాలన నేను ఎక్కడా చూడలేదు. నిధులు ఇవ్వట్లేదు. మీరు చూడండి, ప్రతి సంవత్సరం ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఏమేం ఖర్చు పెట్టామో ఒక పేపర్ పబ్లిష్ చేయాలి. గత 4 సంవత్సరాల్లో, గత 4 ఆర్థిక సంవత్సరాలకి మీరు మంత్రులు వచ్చినా, వైసీపీ వాళ్ళు వచ్చినా, ముఖ్యంగా ఆ మంత్రి మేరుగ నాగార్జున ఆయన మంత్రి వచ్చినప్పుడు చొక్కా పట్టుకొని అడగండి, ఎందుకయ్యా 4 సంవత్సరాల మీద నిజంగా నువ్వు చేసి ఉంటే ఎందుకు పేపర్ పబ్లిష్ చేయట్లేదు? ఈ సంవత్సరం చేశారు, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కదా. దాంట్లో కూడా మీరు ఎస్సీ కాంపోనెంట్ ఏదైతే ఖర్చు పెట్టామని చెప్తున్నారో అనేక సంక్షేమ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60%, 70% నిధులు ఏమున్నాయో వాటినే ఎస్సీ కాంపోనెంట్గా చూపించి, చూసారా మీకోసం నేను చేశాను. అరే నరేంద్ర మోడీ గారు చేసింది అందరికీ తెలుసా? ప్రజలందరికీ తెలుసు.
నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం పేదలకు ఇస్తున్నారన్న విషయం దళిత సమాజానికి తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రతి నెల రేషన్ 30 రూపాయలు ఆయన ఖర్చు భరిస్తూ కేవలం 2 రూపాయలకే రేషన్ ఇస్తున్నారన్న విషయం పేదలకు తెలుసు. కానీ నువ్వేం చేసావు, నువ్వెంత నిధులు ఇచ్చావు చెప్పవయ్యా. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు నువ్వు చెప్పుకోవడం ఏంటి? నువ్వేం చేసావో చెప్పు. ఎవరో గొప్పని నువ్వు నీ గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వు ఎంతమందికి ఇల్లు కట్టించావు? 25 లక్షల మందికి ఇల్లు నిర్మించమని ఒక్కొక్క కుటుంబానికి 1,80,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు పంపిస్తే దాన్ని డబ్బులు ఆ ఇల్లు నిర్మించకుండా ఎక్కడికి దారి మళ్ళీ ఇచ్చావో చెప్పు. స్వయం సహాయక బృందాలు 2,000 కోట్లు వాళ్ళు దాచుకుంటే ఆ 2,000 కోట్లు దోచుకున్నది ఏ ఖజానానిగా తరలించావో చెప్పు. నువ్వు చేసింది ఏంటంటే నువ్వు చేసిన నాసిరకం మద్యాన్ని పేదలకి, ముఖ్యంగా దళిత సమాజంలో వాడి చెమటోడి సంపాదించిన డబ్బుని నీ ఖజానాకి తరలించు వాళ్ళ రక్తం దాగుతున్నావే. ఇటువంటి ముఖ్యమంత్రి, దౌర్భాగ్య ముఖ్యమంత్రి, అసలు ప్రజల పట్ల ఎటువంటి ప్రేమ వాత్సల్యం లేని ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నందుకు 5 ఏళ్ళు మనం పడ్డాం. రాబోయే 5 సంవత్సరాలకి ఇటువంటి అవకాశం ఇవ్వడానికే లేదు. ఒకవైపు పేదల గురించి ఆలోచించే వ్యక్తి, ఒకవైపు దళిత సమాజం అభ్యున్నతి గురించి ఆలోచించే వ్యక్తి, ఒకవైపు ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఒక నారాయణ స్వామి గారిని, ఒక మాదిక సమాజానికి సంబంధించిన నారాయణ స్వామి గారిని వాళ్ళ మంత్రిగా చేసి ఇవాళ దేశంలో దళితులకు అందరికీ గౌరవం కల్పించిన ఒక నరేంద్ర మోడీ గారిని చూడాలన్నా, లేకపోతే ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యా మాకు ఏమి లేదు, మేము డమ్మిలం, పెద్దరెడ్డి ఎట్లా చెప్తే అట్లా మేము వినాలి అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి పాలన ఉన్న పార్టీని మనం నమ్మాలని ఒకసారి ఆలోచించాల్సింది. దళిత కోసం పనిచేసే పార్టీని నమ్మాలా? దళితులను వంచి, మోసగించి, అత్యాచారాలు చేసి మళ్ళీ వాళ్ళకి మాయమాటలు చెప్పి మోసం చేసే పార్టీలు మనం నమ్మాలా? ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాల్సింది. చాలామంది పెద్దలు మాట్లాడాల్సిన అవసరం. నాకు ఒక్క విషయం మాత్రం చెప్పండి. ఈ రాష్ట్రం నుంచి ఈ దళిత వ్యతిరేక ముఖ్యమంత్రిని తరిమి కొట్టాలా వద్దా? తరిమి కొట్టాలా వద్దా? ఆయన అండ చూసుకొని రాబందుల్లాగా ప్రజల్ని దోచుకుంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలని తరిమి కొట్టాలా వద్దా? చిన్న పెద్ద సతక అన్ని ఆ పార్టీ నాయకులందరూ కింది స్థాయి నుంచి మన భూముల్ని కబ్జా చేసుకుంటూ మన మీద దౌర్జన్యాలు చేసుకుంటున్న ఆ పార్టీలో ఉన్న ప్రతి ప్రజానిధిని తరిమి కొట్టాల్సినా వద్దా? ఇటువంటి ప్రజా వ్యతిరేక, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేనంత ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలా వద్దా? అట్లయితే ఒక్కసారి నాతో గొంతు కలపండి. భారత్ మాతా కీ. మీరు ఈ సంకల్పం అక్కడ దాకా, తాడేపల్లి దాకా వినిపించాలా వద్దా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మోడీ గారి నాయకత్వం.